దగ్గరికి జగన్ 23 దగ్గరకు వచ్చాడు. వాళ్ళు 27 కావాలన్నారు. అక్కడ జగన్ మీద కోపం ద్వేషం ఎందుకు వచ్చిందంటే, ఒకటి వీళ్ళు చంద్రబాబు నాయుడు 43 కాబట్టి అంతకంటే ఒక రూపాయి ఎక్కువ పెంచుతాడులే అని వేసుకున్నారు. 45, 50 కేసేసుకున్నారు. వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేస్తే ఏకంగా 23కి పడిపోయింది. ఇది నెంబర్ 1. రెండోది ఏమైంది, ఈ డబ్బులు ఏవైతే 24 నుంచి 23 నుంచి 27 నుంచి 23కి తగ్గించారు కదా, ఆ 4% వెనక్కి తీసుకుంటామంటూ పనికిమాలిన కబుర్లు చెప్పారు వీళ్ళు. అప్పటిదాకా మధ్యలో నువ్వు జీతం పెంచి ఇచ్చావు, మళ్ళీ నేను తగ్గిద్దాం అనుకుంటున్నాను, ఇక పైన అంత భరించలేను అన్నావు. గుడ్, దానికి తగ్గట్టు ఇట్లాగా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానయ్యా, 27 కాదు 23 ఇస్తానన్నంత వరకు ఓకే. అది కాకుండా నువ్వు ఎంతకాలం ఖర్చు పెట్టింది తీసి ఇచ్చాయంటే ఎట్టగిస్తారు ఎవరన్నా? అదే బాగా ఆగ్రహానికి కారణమైంది. ఫస్ట్ టైం అట్లాగా ఒక ప్రభుత్వం అలాగే తలతెక్క మాటలు మాట్లాడటం. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని తిట్టిన తర్వాత ఆగారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆగాల్సి వచ్చింది. అది ఆ ఉద్యోగుల్లో తీవ్ర ద్వేషానికి కారణమైంది. వీటన్నిటికంటే తోడు జగన్ మీద ద్వేషానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లంచాలు లేని పరిస్థితి తెచ్చాడు. లంచాలు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చాక లంచాలు ఏముంది, సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కొత్త వ్యవస్థలు. ఇవాళ చూడండి, మీకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడ లంచం లేకుండా ఎక్కడైనా పని అవుతుందా? ఈ జీతాల పెరుగుదల